హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జూపిటర్ రాహు కంజంక్షన్ అయిన గురు చండాల్ యోగా మాట. సో పూర్వం గురు చండాల్ యోగా అంటే కేవలం జూపిటర్ రాహు కంజంక్షనే తీసుకునే వాళ్ళు కాదండి. జూపిటర్ రాహుతో ఉన్న, జూపిటర్ కేతుతో ఉన్న, జూపిటర్ శాటర్న్తో ఉన్నా కూడా ఆ కంజంక్షన్ని గురు చండాల యోగా అని అనేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ఆస్ట్రాలజర్స్ కానీ లేకపోతే కొత్త పద్ధతుల ప్రకారం ఏంటంటే కేవలం మనం జూపిటర్ రాహు కంజంక్షనే చూస్తున్నాం అన్నమాట. కానీ పాత పద్ధతుల ప్రకారం అయితే జూపిటర్ రాహుతో ఉన్న, కేతుతో ఉన్న, శనితో ఉన్నా కూడా వాటి యొక్క ప్రభావం ఎప్పుడూ కూడా గురు చండాల్ యోగా వైపే ఉంటుంది అని అనేవాళ్ళు మాట పూర్వం. సో ఇప్పుడైతే గనక మనం చూస్తే గురువు అంటే ఎవరండి? మంచి ఒక ధార్మిక్ అయిన ప్లానెట్ మాట, ఒక జ్ఞానానికి సంబంధించిన ప్లానెట్ మాట, ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండాలి అని చూపించే ఒక ప్లానెట్ మాట. మరి రాహు అంటే ఏంటి? రాహు కొంచెం అధర్మంగా ఉండే ప్లానెట్ మాట. అంటే ఏంటి? అన్కన్వెన్షనల్గా ఉంటారు. తర్వాత ఇంకా ఎంతైనా సరే, ఎంత ఉన్నా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు మాట. రాహు ఎప్పుడు ఒక ఇల్యూషన్లో ఉంటారన్నమాట. సో ఇంకా కావాలి, ఏదైనా పవర్ ఉంటే ఆ పవర్ కూడా ఎక్కువ కావాలి అని చూపించే ప్లానెట్ మాట రాహు మాట. సో ఈ రెండు కనుక కంజంక్షన్లోకి వస్తున్నప్పుడు దాని యొక్క రిజల్ట్స్ ఎప్పుడూ కూడా డిఫరెంట్గా ఉంటాయి మాట. జూపిటర్ పాజిటివ్ ప్లానెట్ అయితే రాహు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లానెట్ అన్నమాట. సో ఈ రెండు కంజంక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం లేజీగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఏదైనా వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోవాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారన్నమాట. సడన్గా వీళ్ళ వర్క్ కూడా ఒక్కోసారి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. జనరల్గా వీళ్ళకి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ లేకపోతే ఏదైనా పెద్దవాళ్ళతో లేకపోతే ఫాదర్తో కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లేదా వీళ్ళ యొక్క ఫాదర్ హెల్త్ కానీ గ్రాండ్ ఫాదర్ హెల్త్ కానీ కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే గనక జూపిటర్ రాహు ఉందనుకోండి, మనం ఎక్కడ ఏ ప్లేస్ని చూడాలంటే కేతు యొక్క పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అనంటే రాహు కేతువులు రెండు కూడా ఎప్పుడు కూడా వాటి పని అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. సో జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కేవలం రాహు మీదే కాదు, దానికి ఆపోజిట్గా ఉన్న కేతు మీద కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కనుక వీళ్ళకి ఒక మగ సంతానం కలుగుతుందో ఆటోమేటిక్గా జూపిటర్ యొక్క పొజిషన్ చాలా మంచి రిజల్ట్స్ అని ఇస్తుంది అన్నమాట. ఎందుకు అనంటే రాహు యొక్క బ్యాడ్ రిజల్ట్స్ అనేవి తగ్గుతాయి అని అంటారన్నమాట మేల్ చైల్డ్ పుడితే గనక. ఇదివరకు యొక్క శాస్త్రంలో ఇలా అనేవాళ్ళు అన్నమాట. ఒకవేళ మేల్ చైల్డ్ పుడితే గనక రాహు యొక్క ఎనర్జీని ఈ జూపిటర్ చాలా మట్టుకు కంట్రోల్ చేస్తుంది అని. వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా మెమరీ కూడా చాలా హైగా ఉంటుంది అన్నమాట. ఏదైనా విషయాన్ని చాలా ఎక్కువ రోజులు గుర్తుంచుకోగలరు అన్నమాట. వీళ్ళకి మోస్ట్ ప్రాబ్లం ఎక్కడ అంటే వీళ్ళకి చాలా పేషెన్స్ తక్కువ అన్నమాట. అంటే తొందరగా రిజల్ట్స్ రావాలి అని ఎక్కువగా కూడా ఆలోచిస్తారు, కానీ వర్క్ మీద ఎక్కువగా కూడా ఫోకస్ ఎక్కువసేపు చేయలేరు అన్నమాట. అసలు జూపిటర్ రాహు కంజంక్షన్కే ఎందుకు ఇలాంటి యోగా వచ్చిందో మనం తెలుసుకోవాలంటే మనం ఈ స్టోరీలోకి వెళ్ళాలన్నమాట. అంటే ఫస్ట్ సముద్ర మథనం జరిగే స్టోరీలోకి మనం వెళ్ళాలన్నమాట. దేవతలు అసురులు ఇద్దరు కూడా అమృతం కోసం పోట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు చివరికి ఏమవుతుందంటే ధన్వంతరి అమృత కలశంతో వస్తారన్నమాట. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అందరినీ తన మాయలో పడేస్తారన్నమాట. సో మోహిని దేవత ఏం చెప్తారంటే మొత్తం దేవతలందరూ ఒక వరుసలో, అసురులందరూ ఒక వరుసలో నుంచో పెట్టేస్తే
ఈ అమృతాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని అంటారన్నమాట. అయితే అప్పుడు ఏమవుతుందంటే దేవుళ్ళందరూ ఒకవైపు ఉంటారన్నమాట. అప్పుడు ఈ అసురుడైన స్వరాభానువు ఈ దేవతల వరుసలో సూర్యచంద్రుల మధ్యలో వేరే వేషంలో వచ్చి అంటే దేవుళ్ళలాగా వచ్చి అక్కడ కూర్చుంటాడు అనమాట. అప్పుడు మోహిని అతనికి కూడా అమృతాన్ని పోస్తుందన్నమాట. మోహిని పోసిన అమృతాన్ని తాగేస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే సూర్యచంద్రులు పసిగట్టేస్తారన్నమాట ఇతను అసురుడు అని. అప్పుడు ఆ అసురుడు ఈ మొత్తం తాగుతున్నారు అని చెప్పి ఈ మోహినీదేవి వైపు చూసి సైగ చేస్తారన్నమాట. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి ఏం చేస్తారంటే తన సుదర్శన చక్రంతో స్వరాభానువును తల బాడీని వేరు చేసేస్తారన్నమాట. ఎందుకు అనంటే అక్కడ రాంగ్గా వచ్చి కూర్చున్నందుకు మాట. అప్పటికే ఆల్రెడీ ఈ అమృతాన్ని తాగేశారన్నమాట. సో తల పాటేమో రాహు మాట, బాడీ పార్ట్ అంతా కూడా కేతు కింద వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ అమృతాన్ని తాగుతారు కాబట్టి ఎక్కువ శాతం కూడా కేతువులోకి అమృతం వెళ్తుంది అన్నమాట. సో కేతు స్పిరిచువల్గా అయిపోతుంది అన్నమాట. రాహులో కొంచెం డ్రాప్ వెళ్ళినా సరే ఆ మంచి క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. పూర్తిగా ఏమీ బ్యాడ్గా ఉండదన్నమాట. ఎప్పుడైతే గనక సూర్యచంద్రులు ఈ రాహుకేతువులని పట్టిస్తారో అప్పటి నుంచి ఈ రాహుకేతువులకి సూర్యచంద్రుల మీద చాలా రకమైన పగ ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడూ కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే జనరల్గా సన్ రాహు కంజంక్షన్ ఉన్నప్పుడు లేకపోతే మూన్ రాహు కంజంక్షన్ ఉన్నప్పుడు అవి చాలా ఎక్కువ బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట, జూపిటర్ రాహు కంటే కూడా. ఎందుకు అనంటే రాహుకేతువులు సూర్యచంద్రుల్ని తమ శత్రువులుగా ఎప్పుడు చూస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఈ సన్ రాహు కంజంక్షన్ ఉన్న మూన్ రాహు కంజంక్షన్ ఉన్న కొన్ని ఇయర్స్ పాటు చాలా ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ రాహుకు కానీ కేతుకు కానీ ఎప్పుడూ కూడా జూపిటర్తో ఏ రకమైన ప్రాబ్లం లేదన్నమాట. జూపిటర్ ఎవరు? మొత్తం దేవుళ్ళందరికీ గురువు అన్నమాట. దీన్ని గురు చండాల యోగా అన్నారు, అంతేగాని గురు చండాల దోష అని అనలేదన్నమాట. ఎందుకంటే ఇది దోషం కాదు, ఇదొక యోగం అన్నమాట. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రాహు ఏ సైన్లో ఉన్నారు అంటే ఏ హౌస్లో ఉన్నారు, ఆ సైన్ ఆ రాశి ఫలితాలని రాహు ఎక్కువ ఇస్తుంది అన్నమాట. తర్వాత ఆ హౌస్ ఫలితాలని కూడా రాహు ఇస్తుంది అన్నమాట. సో అలానే ఈ జూపిటర్ రాహుకి ఏవి కంజంక్షన్లో ఉన్నాయి, ఏ ప్లానెట్స్ ఆస్పెక్ట్లో ఉన్నాయి, ఇవి కూడా చాలా మటుకు చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో జూపిటర్ రాహు అనగానే అందరికీ బ్యాడ్ రిజల్ట్స్ రావాలని ఎక్కడా లేదు మాట. ఎందుకంటే ఒక్కోసారి జూపిటర్ రాహు కంజంక్షన్ ఉన్నప్పుడు ఒక సంవత్సరం మొత్తం ఆ కంజంక్షన్ ఉంటుంది. సో అందరికీ బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయండి, అందరికీ ఏమి బ్యాడ్ రిజల్ట్స్ రావు. సో ముఖ్యమైనది ఏంటంటే అది అసలు ఏ హౌస్లో ఉంటుంది, తర్వాత ఏ రాశిలో ఉంది, అది మనం చూసుకోవాలన్నమాట. అసలు వాటికి ఏ ప్లానెట్ ఆస్పెక్ట్ చేస్తోంది, ఇంకొక కొత్త ప్లానెట్ ఏమైనా దీనికి ఇంకొక వేరే ప్లానెట్ ఏమైనా కంజంక్షన్లో ఉందా అన్నది మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఎప్పుడైతే గనక జూపిటర్ రాహు అనేది కేంద్ర త్రికోణాలతో ఉన్నా లేదా ఒకవేళ కేంద్రంలో ఉన్నాయనుకోండి, తర్వాత త్రికోణాకి సంబంధించిన ఏదో ఒక లార్డ్తో అది కంజంక్ట్ అయి ఉందనుకోండి, అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అన్నమాట. అలానే ఒకవేళ జూపిటర్ రాహు అనేది త్రికోణంలో ఉందనుకోండి, కేంద్రానికి సంబంధించిన ఏదో ఒక లార్డ్తో ఈ కంజంక్షన్ అనేది కంజంక్ట్ అయి ఉంటే గనక కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అన్నమాట. సో ఎప్పుడు ఇది బ్యాడ్ రిజల్ట్సే ఇస్తుంది అని మనం
చెప్పలేమన్నమాట. ఎప్పుడు కూడా మనం ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు జూపిటర్ రాహు మధ్య ఎంత డిగ్రీస్ ఉన్నాయి అని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే జూపిటర్ రాహు జనరల్గా కూడా 6 నుంచి 8 డిగ్రీస్ దగ్గరలో కంజంక్ట్ అయి ఉంటే ఈ యొక్క జూపిటర్ చండాల యోగా అనేది ఉంటుంది మాట. జూపిటర్ను రాహు చాలా డిగ్రీస్ దూరంగా ఉంటే గనక దీని యొక్క ఎఫెక్ట్ అంత మనకి కనిపించకపోవచ్చు మాట. ఓన్లీ జూపిటర్ రాహు అనేది 6 నుంచి 8 డిగ్రీస్ మధ్యన ఉంటేనే, అంటే జూపిటర్ రాహు ఆ డిస్టెన్స్లో ఉండాలన్నమాట. 6 డిగ్రీస్ కానీ 8 డిగ్రీస్, అప్పుడు మనకి ఈ యోగా అనేది ఫుల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అన్నమాట. జనరల్గా జూపిటర్ చాలా మంచి పొజిషన్లో ఉందనుకోండి, చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉందనుకోండి, ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా రాహుని ఎప్పుడు కంట్రోల్ చేస్తుందన్నమాట. అంటే గురువు రాహుని చెడు చెయ్యనీయకుండా ఆపుతారన్నమాట. ఎందుకు? రాహు ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తుంది అన్నమాట. జూపిటర్ యొక్క మంచి లక్షణాలని కూడా ఎక్స్పాండ్ చేస్తుంది అన్నమాట. సో రాహు ఎప్పుడన్నా సరే సడన్గా ఏదన్నా బ్యాడ్ చేయాలని ట్రై చేసినా కూడా గురువు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి తీసుకొస్తారన్నమాట. సో ఇక్కడ మనం అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఎప్పుడూ కూడా మనం మూన్ యొక్క పొజిషన్ని చూడాలన్నమాట. తర్వాత లగ్నానికి సంబంధించిన లార్డ్ యొక్క పొజిషన్ని మనం చూడాలన్నమాట. 9th హౌస్, 9th లార్డ్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటే ఈ జూపిటర్ రాహు కంజంక్షన్ చాలా మంచే చేస్తుంది అన్నమాట. ఒకవేళ 9th హౌస్ కానీ 9th లార్డ్ కానీ సరిగ్గా లేకపోతే అప్పుడు కొంచెం ఇబ్బందుల్ని తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు మాట. జనరల్గా ఈ జూపిటర్ రాహు వల్ల కలిగే ఈ గురుచండాల యోగా ఎప్పుడు ఎక్కువ యాక్టివేషన్లోకి వస్తుంది? జూపిటర్ అంతర్దశ కానీ, రాహు అంతర్దశల్లో కానీ, లేకపోతే జూపిటర్ యొక్క మహాదశలో కానీ, రాహు యొక్క మహాదశలో వీటి యొక్క క్వాలిటీస్ని ఎక్కువగా కూడా అవి యాక్టివేట్ చేస్తూ ఉంటాయి మాట. అంటే ఏంటి? చాలా విజ్డమ్ మాట, జ్ఞానికి సంబంధించిన ప్లానెట్ అన్నమాట. సో రాహు అంటే ఏంటి మరి? చాలా లాజిక్కి సంబంధించిన ప్లానెట్ అన్నమాట. సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది, అన్కన్వెన్షనల్ ఉంటుంది అన్నమాట. సో జనరల్గా ఈ రెండు మిక్స్ అయినప్పుడు ఒకవేళ జూపిటర్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, వీళ్ళు ఎప్పుడూ కూడా లాజికల్గా ఆలోచిస్తారన్నమాట. ఏదైనా వీళ్ళకి డౌట్ వచ్చినప్పుడు అది లాజికల్ కంక్లూషన్ని తీసుకొస్తే వీళ్ళది యాక్సెప్ట్ చేస్తారన్నమాట. తర్వాత వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా క్లెవర్గా ఉంటారన్నమాట. వీళ్ళకి ఏదైనా సరే చాలా సంవత్సరాల పాటు మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఏదైనా సరే ఇమాజినేషన్ బాగా హై లెవెల్లో చేయగలరన్నమాట. అందుకని మంచి మంచి స్టోరీ రైటర్స్ని మనం చూడొచ్చు అన్నమాట. మంచి నోవెల్స్ వీళ్ళు రాయగలరన్నమాట. వీళ్ళు ఎప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారన్నమాట. అందుకనే చాలా మటుకు ఆస్ట్రాలజర్స్, న్యూమరాలజీ, తర్వాత హీలర్స్ దీంట్లో ఉంటారన్నమాట. ఇప్పుడు ఎందుకు ఈ జూపిటర్ రాహు అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటున్నాము అని అంటే, ఇప్పుడు మనం కనెక్ట్ అయ్యేదే యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా సరే మాధ్యమాల నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా రాహు మాధ్యమాలు అన్నమాట. సో ఏమవుతుందంటే రాహు ద్వారా మనం ఇప్పుడు రాహు ద్వారానే మనం కనెక్ట్ అవుతున్నాం అన్నమాట. పూర్వం ఏంటంటే గురుకులంకి వెళ్ళి చదివి అట్లా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మనం టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో రాహు అంటేనే టెక్నాలజీ మాట. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా సరే డైరెక్ట్గా చదువుకుంటున్నాం అన్నమాట. అంటే గురువుకి డైరెక్ట్గా వెళ్ళకుండా, అంటే మనం ఆన్లైన్ లెర్నింగ్ కానీ ఆన్లైన్ టీచింగ్ ఇట్లాంటివన్నీ వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క కంజంక్షన్ మారుతుంది అన్నమాట. పూర్వం ఏంటంటే ఈ కంజంక్షన్ని తొందరగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదన్నమాట. అందుకంటే వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉండేదన్నమాట. వీళ్ళు చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారన్నమాట. చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ సబ్జెక్ట్నైనా సరే వీళ్ళు చాలా తొందరగా నేర్చుకోగలరు అన్నమాట. కొత్త కొత్త విషయాల్ని వీళ్ళు ఇన్వెంట్ చేయగలరు అన్నమాట. వీళ్ళు జనరల్గా ఏ విషయాన్ని పడితే ఆ విషయాన్ని తొందరగా నమ్మరన్నమాట. వీళ్ళు చాలా సైంటిఫిక్ అప్రోచ్ చేస్తారన్నమాట. అంటే ఏదైనా సబ్జెక్ట్ని వీళ్ళు నమ్మేటప్పుడు వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారన్నమాట.
అనమాట. వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా రెబల్ టైప్ ఉంటుందన్నమాట వీళ్ళ నేచర్ అనేది ఎప్పుడూ కూడా. వీళ్ళు తొందరగా ఆర్థోడాక్స్ థింకింగ్ ఉండదన్నమాట. కూడా సొసైటీ యొక్క నామ్స్ ప్రకారం ఫాలో అయ్యే వ్యక్తులుగా ఉండరన్నమాట. వీళ్ళు భయపడరన్నమాట. ఒక్కోసారి సొసైటీకి ఎదురెళ్ళాలన్నా వీళ్ళు భయపడరన్నమాట. కానీ జనరల్గా వీళ్ళు ఒకవేళ జూపిటర్ మంచి పొజిషన్లో ఉంటే చాలా పొలిటికల్ ఫీల్డ్స్లోను, తర్వాత ఫారెన్ ట్రావెల్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. చాలా డిప్లొమాటిక్ పర్సనాలిటీస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కొంచెం వీళ్ళకి మ్యారేజ్ విషయంలో కానీ కిడ్స్ విషయంలో కొంచెం డిలే అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళు మంచి క్రియేటివ్ ఫీల్డ్స్లోను ఆర్ట్స్లో కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ జూపిటర్ యొక్క పొజిషన్ బాగాలేదనుకోండి, వీళ్ళకి ఎక్కువగా కూడా మెటీరియలిజం మీదే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఎక్కువ మనీ సంపాదించాలి, ఎక్కువ ఫేమ్ సంపాదించాలి, తొందరగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. ఏ బాధ్యతలు వీళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. ఇది మ్యారేజ్కి కూడా అంత మంచిది కాదంటారన్నమాట. ఒకవేళ జూపిటర్ అనేది మంచి పొజిషన్లో లేకపోతే గనక ఎక్కువగా వీళ్ళు చాలా చీటింగ్ చేసే అవకాశం కానీ మ్యానిపులేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఏ పని స్టార్ట్ చేసినా అది పూర్తిగా వీళ్ళు చేయలేకపోతారన్నమాట. తర్వాత చాలా షార్ట్ కట్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాలెడ్జ్ని మిస్యూజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, కొంచెం కూడా ఏమీ ఆలోచించరన్నమాట. ఏదైనా దొంగతనం చేయడానికి కానీ, సోషియోపాత్స్ అవ్వడానికి కానీ, అట్లా ఏదైనా సరే ఏదైనా పవర్ ఏదైనా ఉంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి ఒక్కోసారి రెప్యుటేషన్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది. తర్వాత హెల్త్ కూడా అంత బాగుండకపోవచ్చు అన్నమాట. వీళ్ళకి ఎనిమీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే గుడ్ లక్ ఫ్యాక్టర్ కూడా కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఇండిపెండెంట్గా ఉంటారు. తొందరగా ఎవరన్నా అంటే గురువులు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వీళ్ళు అంత తొందరగా వినరన్నమాట. అంటే వాళ్ళని కొంచెం వీళ్ళే అథారిటేటివ్గా వీళ్ళు ఫీల్ అవుతారన్నమాట. వాళ్ళని అంతా ఎక్కువగా కూడా గౌరవించకపోవచ్చు అన్నమాట. వీళ్ళు వాళ్ళకి ఎక్కువగా కూడా వాళ్ళ గురించి వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తారన్నమాట. అంటే కొంచెం సెల్ఫిష్గా ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు హెల్ప్ చేసినా కూడా ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు అన్నమాట. అంటే ఎప్పుడైతే సరే సక్సెస్ వచ్చింది అనుకోండి, జనరల్గా కూడా మనం పెద్దవాళ్ళకి కానీ లేకపోతే నేర్పించిన గురువుకి కానీ మనం క్రెడిట్ ఇస్తాం అన్నమాట. వీళ్ళు అంత తొందరగా ఇవ్వలేకపోవచ్చు అన్నమాట. జనరల్గా మనం పురాణాల్లోకి రాక్షసులకు కూడా చాలా రకాలైన సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకు కూడా ఆస్ట్రాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఏదైనా సరే రహస్యాత్మక నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే ఏదైనా సరే చాలా లోతైన విషయాలు వాళ్ళు కూడా బాగా డీప్గా అనలైజ్ చేసి స్టడీ చేయగలరు అన్నమాట. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రావణాసురుడు కూడా చాలా పెద్ద ఆస్ట్రాలజర్ అన్నమాట. ఆ రావణాసురుడు కూడా చాలా మంచి ఆస్ట్రాలజీకి సంబంధించిన బుక్ రాశారన్నమాట. అంటే ఏంటి, రావణ సంహిత అనే బుక్ కూడా రాశారన్నమాట ఆస్ట్రాలజీ మీద అన్నమాట. సో ఎప్పుడు కూడా రాహు అనేది ఒక డీమన్ మాట. సో రాహు కూడా మంచి డీప్ నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇదివరకు పాత పద్ధతులు అంటే ఇదివరకు చూసే ఆస్ట్రాలజర్స్ ఎలా చూసేవాళ్ళు అని అంటే, జూపిటర్ ఎప్పుడైతే గనక రాహు కేతువు శాటన్తో ఉన్న గుళికతో ఉన్నా కూడా దాన్ని గురుచండాల యోగ అని అనేవాళ్ళు మాట. రాక్షసులు కూడా ఎప్పుడు దేవుళ్ళని పూజించేవాళ్ళు మాట. పూజించి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి శక్తులు రావాలని వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా లోతైన తపస్సు చేసేవాళ్ళు మాట. ఎందుకు, వాళ్ళకి జనరల్గా ఏంటంటే చాలా పవర్ ఎక్కువ కావాలి మాట. వాళ్ళు చాలా ఈగోయిస్టిక్గా ఉంటారన్నమాట. డీమన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఎక్కువ ఉపయోగిస్తారన్నమాట. జనాలకి మంచి చేసేదానికంటే కూడా వాళ్ళ స్వార్థానికి ఎక్కువగా కూడా వాళ్ళు ఉపయోగిస్తారన్నమాట. వాళ్ళకి గ్రీడ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
కానీ ఎప్పుడైతే గనక ఈ రాహు కేతు కానీ గుళిక కానీ శని కానీ ఎప్పుడైతే గనక జూపిటర్ అంటే ఎవరండి, సాత్విక్ ప్లానెట్ అన్నమాట. దాంతో ఇవి కంజంక్ట్ అయి ఉన్నప్పుడు జనరల్గా కూడా వీళ్ళు ఎక్కువగా కూడా ఈగోయిస్టిక్గా ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉంటుంది, గ్రీడీనెస్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఇదివరకు పురాణాల్లో అవి ఉండే ఇలాంటి లక్షణాలని వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. సో ఇది జనరల్గా కూడా ఈ గురుచండాల యోగా ఎప్పుడూ కూడా స్పిరిచువల్ ప్రాసెస్ని కానీ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ని కానీ వాళ్ళకి గుడ్ లక్ ఫ్యాక్టర్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్ని కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టదన్నమాట. అంటే మ్యారేజ్ విషయంలో లేకపోతే పిల్లల విషయంలో కూడా ఏమీ ఇబ్బంది పెట్టదన్నమాట. ఓన్లీ కొన్ని హౌసెస్కి తర్వాత కొన్ని సైన్స్కి మాత్రమే ఇబ్బంది పెడతాయి అన్నమాట. అది కూడా మిగతా ప్లానెట్స్ యొక్క ప్రభావం ఎలా ఉందో మనం చూసి తెలుసుకోవాలన్నమాట. అంటే నవాంశాలో అసలు జూపిటర్ పొజిషన్ ఎలా ఉంది, D20 చార్ట్లో మనం జూపిటర్ యొక్క పొజిషన్ని చూడాలన్నమాట. సో జనరల్గా వీళ్ళు ఎక్కువగా కూడా అంటే జూపిటర్ మంచి పొజిషన్లో ఉంటే పర్వాలేదండి. ఒకవేళ జూపిటర్ ఏమైనా బ్యాడ్ పొజిషన్లో ఉందనుకోండి, స్కూల్స్లో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ వాళ్ళు చదువుకుండే చోట ఎప్పుడూ కూడా టీచర్స్తో ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే టీచర్కిను వీళ్ళకి సరైన రిలేషన్షిప్ ఉండదన్నమాట. అంటే ఏదో ఒక రకంగా టీచర్ వీళ్ళని అపోజ్ చేయడమో, వీళ్ళు ఒకవేళ మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒక రకమైన అపోజిషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు మాట. ఒకవేళ జూపిటర్ రాహు కంజంక్షన్ ఉంటే గనక ఒక్కొక్కసారి వీళ్ళు వేరే వాళ్ళని చీట్ చేసే అవకాశం ఉంటుంది, లేదా వీళ్ళని గురూస్ కానీ లేకపోతే ఎవరన్నా పెద్ద పెద్ద అథారిటేటివ్ ఫిగర్స్ ఒక్కోసారి మోసం చేసే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అలానే వీళ్ళు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెరియర్ని ఎక్కువగా కూడా చూస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అందరూ ఒకవైపు ఉంటే వీళ్ళు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ని వీళ్ళు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. జనరల్గా జూపిటర్ రాహు ఉన్నప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క రెప్యుటేషన్ అనేది ఎప్పుడు అప్ అండ్ డౌన్గా ఉంటుందన్నమాట. సడన్గా రెప్యుటేషన్ డ్యామేజ్ ఇట్లా ఉండొచ్చు అన్నమాట. సో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అలానే ఇప్పుడు జూపిటర్ రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూర్వజన్మలో నుంచి ఏదైతే కర్మ అనేది ఉంటుందో అది ఈ జన్మలో వీళ్ళు పూర్తిగా క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మొత్తం ఆ కర్మ ఏదైతే అక్యుములేట్ అయ్యిందో అదంతా కూడా క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట జూపిటర్ రాహు కంజంక్షన్ ఉన్నప్పుడు అన్నమాట. జనరల్గా రాహు ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక అబ్సెషన్ అన్నమాట. అంటే పవర్ కావాలన్నమాట, పొలిటికల్గా ఉంటుంది అన్నమాట రాహు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎందుకంటే జూపిటర్ వీళ్ళని ఎక్కువగా చెడు చెయ్యనియరన్నమాట. రాహు ఏంటి ఎప్పుడూ కూడా పొలిటికల్ మైండ్ సెట్ నాకేంటి అనే ఇదిగా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళ మైండ్ ఎప్పుడూ కూడా ఈ యొక్క థాట్ ప్రాసెస్లో ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎక్కువ మరి బ్యాడ్ కూడా చేయలేరు అన్నమాట. ఎందుకు, జూపిటర్ ఎప్పుడూ కూడా ఆపుతుంది అన్నమాట పూర్తి లెవెల్లో బ్యాడ్ అవ్వనీయకుండా. వీళ్ళు జనరల్గా రెబల్స్ లాగా ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా సొసైటీ యొక్క నార్మ్స్ని వాళ్ళ సిద్ధాంతాలని ఎక్కువగా కూడా వీళ్ళు అంతగా యాక్సెప్ట్ చెయ్యరన్నమాట. వీళ్ళు వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలనే ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. వీళ్ళకి ఏదైనా సరే లాజికల్గా ఉండాలన్నమాట. వీళ్ళు ఒక్కోసారి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. కొంచెం ఒక్కోసారి వీళ్ళ ట్రెడిషన్స్ కంటే కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెడిషన్స్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు అన్నమాట. వీళ్ళు జనరల్గా వీళ్ళ దగ్గరకు ఎవరైనా సహాయం కోసం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు అన్నమాట. అదైతే వీళ్ళలో చాలా మంచి ఇది మాట. ఎందుకంటే ఎవరైనా వీళ్ళ దగ్గరికి సహాయం కోసం వస్తే వీళ్ళు ఖచ్చితంగా చేయడానికే చూస్తారన్నమాట. ఇక్కడ జూపిటర్ రాహు కంజంక్షన్ ఉన్నప్పుడు ఒక్కోసారి పిల్లలు IVF ద్వారా కానీ IUI తర్వాత సరగసి ద్వారా కానీ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అన్నమాట.
తర్వాత జనరల్గా ఈ జూపిటర్ రాహు కంజంక్షన్ జనరల్గా ఆడవాళ్ళల్లో ఉంటే గనక కొంచెం హస్బెండ్ కొంచెం సీక్రెటివ్గా ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. సో వీళ్ళు ఎప్పుడు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే, ఒకవేళ జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది జెమినైలో కానీ విర్గోలో కానీ ఉంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. జనరల్గా పైసిస్ లేకపోతే క్యాన్సర్ లేకపోతే సాజిటీరియస్లో ఉన్నా కూడా అంత ఏమీ బ్యాడ్ చేయదన్నమాట. సో వీళ్ళు కొన్ని సైన్స్లోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. జూపిటర్ రాహు కంజంక్షన్ 11th హౌస్లో ఉంటే చాలా మంచిది అని చెప్తారన్నమాట. వీళ్ళు అక్కడ ఉన్న ఏదైతే బ్యాడ్ ఉందో అవన్నీ తొలగించగలరన్నమాట. అది కూడా జూపిటర్ రాహు మంచి సైన్లో ఉంటే గనక. ఇప్పుడు మనం జూపిటర్ రాహు ఒక్కొక్క హౌస్లో ఉంటే వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది ఫస్ట్ హౌస్లో ఉందనుకోండి, వీళ్ళకి చాలా ఈజీగా మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే రెంటల్ ఇన్కమ్స్ ద్వారా కానీ ఏదో ఒక సోర్స్ ఆఫ్ మనీ వస్తూనే ఉంటుందన్నమాట. వీళ్ళు జనరల్గా చాలా అంబిషియస్గా ఉంటారు. ఎప్పుడు కూడా అటెన్షన్ వీళ్ళ మీదే ఉండాలని ఎక్కువగా కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత నాలెడ్జ్ పరంగా కూడా చాలా హై నాలెడ్జ్ ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళకి ఎప్పుడు కూడా సెల్ఫిష్నెస్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఏ గెయిన్స్ వచ్చినా నాకే రావాలి, అంటే అందరూ నన్ను గుర్తించాలని ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. జనరల్గా వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. వీళ్ళకి కొంచెం సస్పీషియస్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అందరినీ తొందరగా ఎప్పుడూ కూడా తొందరగా నమ్మరన్నమాట. అంటే ఒకవేళ అవతల వాళ్ళు వీళ్ళకి మంచి చెయ్యాలనుకున్నా కూడా వీళ్ళు అంతగా తొందరగా ఎక్కువగా నమ్మరన్నమాట. సడన్గా వీళ్ళకి లైఫ్లో చాలా ఇన్స్టెబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూడాలి అంటే జూపిటర్ యొక్క పొజిషన్ చూడాలన్నమాట. జూపిటర్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు, చాలా బిహేవియర్ చాలా బాగుంటుందన్నమాట. జూపిటర్ చాలా స్ట్రాంగ్గా ఉంటే లైఫ్లో వచ్చే ఇన్స్టెబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ జూపిటర్ గనక సరిగ్గా లేకపోతే గనక సడన్గా డౌన్ఫాల్స్ జరగడం, లేకపోతే ఎప్పుడూ కూడా స్పిరిచువాలిటీ వైపు వెళ్ళలేకపోవడం, వాళ్ళు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని వాళ్ళు ఎక్కువగా కూడా రెస్పెక్ట్ ఇవ్వలేకపోతారన్నమాట. అంటే పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన వాల్యూస్ని ఎక్కువగా కూడా రెస్పెక్ట్ చేయలేకపోతారన్నమాట. సో జూపిటర్ యొక్క పొజిషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది సెకండ్ హౌస్లో ఉంటే గనక ఇక్కడ జూపిటర్ చాలా బెనిఫిట్ పొజిషన్లో ఉంటే, మంచి పొజిషన్లో ఉంటే గనక జనరల్గా వీళ్ళు చాలా వెల్దీగా ఉంటారు, కెరియర్ చాలా బాగుంటుందన్నమాట, మంచి ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు. తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడా ఫ్యామిలీ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎప్పుడంటే ఒకవేళ జూపిటర్ బాగుంటే గనక. ఒకవేళ జూపిటర్ అనేది మెలఫిక్గా ఉన్న, బ్యాడ్ పొజిషన్లో ఉన్న చాలా రకమైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా యాంగ్జైటీ ఉండే అవకాశం ఉంటుంది, ఎప్పుడూ కూడా వరీ అవుతూ ఉంటారన్నమాట. కొంచెం వీళ్ళకి అప్పుడప్పుడు ఫైనాన్షియల్ లాసెస్ కానీ, ఎప్పుడు ఏదో ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ కానీ ఉండే అవకాశాలు ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడ జూపిటర్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలానే జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది థర్డ్ హౌస్లో ఉందనుకోండి, వీళ్ళ స్పీచ్ని చాలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ జూపిటర్ అనేది మంచి పొజిషన్లో ఉంటే గనక వీళ్ళు కొంచెం కరేజియస్గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే గనక వాళ్ళ వల్ల వీళ్ళు బెనిఫిట్స్ పొందుతూ ఉంటారన్నమాట. ఒకవేళ జూపిటర్ పొజిషన్ అనేది మెలఫిక్గా ఉంటే, అసలు అంటే బాగాలేకపోతే గనక జనరల్గా వీళ్ళకి చాలా లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళకి మంచి ర్యాపో అనేది ఉండకపోవచ్చు అన్నమాట. అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్లో ఎక్కువగా కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు స్పీచ్ని చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. ఎప్పుడూ కూడా
ఈ థర్డ్ హౌస్ జూపిటర్ రాహు అనేది చాలా మీడియం టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నమాట. అంటే నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్ అన్నమాట. అంటే పూర్తిగా బ్యాడ్ చేయదు, అలానే పూర్తిగా గుడ్ చేయదు అన్నమాట. సో ఇది ఒక మీడియం టైప్ ఆఫ్ పొజిషన్ అన్నమాట. నెక్స్ట్ హౌస్ చూసుకుంటే గనక ఫోర్త్ హౌస్. మరి జూపిటర్ రాహు అనేది ఫోర్త్ హౌస్ లో ఉంటే గనక వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు. జనరల్ గా కూడా గవర్నమెంట్ జాబ్స్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు మాట. తర్వాత వీళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇదన్నీ ఎప్పుడు అంటే జూపిటర్ గనక మంచి పొజిషన్ లో ఉంటే గనక. ఒకవేళ జూపిటర్ గనక బ్యాడ్ పొజిషన్ లో ఉన్నా, మెలఫిక్ గా ఉన్నా సరే ఫ్యామిలీలో తరచూ ఎప్పుడు ఇబ్బందులు రావడం, తర్వాత ఏదో ఒక రకంగా అన్వాంటెడ్ మనీ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడూ కూడా మోరల్ వాల్యూస్కి వీళ్ళు ఎక్కువగా కూడా విలువ ఇవ్వాలన్నమాట. జనరల్గా ఫోర్త్ హౌస్లో ఉంటే గనక. ఒకవేళ జూపిటర్ పొజిషన్ బాగాలేదనుకోండి, వీళ్ళు ఆ మోరల్ వాల్యూస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోవచ్చు అన్నమాట. జనరల్గా యాంగ్జైటీ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళకి కొంచెం డిసిప్లిన్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా వీళ్ళు నేర్చుకోవాలన్నమాట. వీళ్ళకి కొంచెం కన్నింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇతరుల్ని తొందరగా ఎప్పుడు కూడా కన్విన్స్ చేయగలరు అన్నమాట. వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కానీ జనరల్గా కూడా ఈ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ డబ్బుల పరంగా కానీ బాగానే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ హౌస్. అంటే జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది ఫిఫ్త్ హౌస్లో ఉందనుకోండి, వీళ్ళు కొంచెం పిల్లల విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏంటి, పిల్లలు పుట్టే విషయంలో కానీ, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ వల్ల ఇబ్బందులు కలగడం కానీ అలా ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ పిల్లలతో కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం ఆర్గ్యుమెంట్ అలా ఉండే అవకాశం ఉండొచ్చు మాట. తర్వాత ఒకవేళ జూపిటర్ కనుక మంచి పొజిషన్లో ఉండి మనం మెక్యూరీ పొజిషన్ కూడా చూడాలన్నమాట. దీంట్లో వీళ్ళ పిల్లలు జనరల్గా బాగా చదువుకొని చాలా గొప్ప పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. జూపిటర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అన్నమాట. జూపిటర్ స్ట్రాంగ్గా ఉంటే గనక, అంటే జూపిటర్ బెనిఫిక్ అయి ఉంటే గనక వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా బాగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంటుంది, చాలా వెల్దీగా ఉంటారు, తర్వాత చాలా లక్కీగా ఉంటారన్నమాట. అంటే పిల్లల విషయంలో పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకవేళ జూపిటర్ గనక ఏదైనా మెలఫిక్గా ఉన్నా, ఏదైనా వేరే ఇతర గ్రహాల వల్ల ఎఫ్లిక్ట్ అయి ఉన్నా కూడా కొంచెం పిల్లల విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. ఈ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. తర్వాత సిక్స్త్ హౌస్. జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది సిక్స్త్ హౌస్లో ఉంటే గనక వీళ్ళు జనరల్గా కూడా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళకి జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. డబ్బుల పరంగా కానీ సక్సెస్ పరంగా కానీ వాటికేమి ఇబ్బంది అవ్వదన్నమాట. సిక్స్త్ హౌస్ అంటే జనరల్గా దుష్టాన హౌస్ అన్నమాట. కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అలానే మనం ఇక్కడ చూసేటప్పుడు జూపిటర్ పొజిషన్, రాహు పొజిషన్ని కూడా ఖచ్చితంగా ఈ హౌస్లో ఉన్నప్పుడు చూడాలన్నమాట. ఒకవేళ జూపిటర్ కానీ రాహు కానీ ఏదో ఒక్కటైనా సరే మెలఫిక్గా ఉంటే గనక వీళ్ళకి ఎప్పుడూ కూడా ఎనిమీస్ వల్ల ఏదో ఒక ఇబ్బందులు, కోర్ట్ కేసెస్ వల్ల ఇబ్బందులు, లేకపోతే ఎప్పుడు స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో కూడా చాలా రకమైన స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా రిలీజియస్ యాక్టివిటీస్లో కూడా అంత ఎక్కువగా నమ్మకపోవచ్చు అన్నమాట. ఒకవేళ జూపిటర్ కానీ రాహు కానీ ఏదన్నా బ్యాడ్ పొజిషన్లో ఉంటే గనక అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళ పై ఆఫీసర్లతో కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఎక్కువగా కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఇక్కడ జూపిటర్ రాహు అనేది మంచి రిజల్ట్స్ ఇస్తాయి అని అంటూ ఉంటారన్నమాట. అలానే జూపిటర్ రాహు అనేది సెవెంత్ హౌస్లో ఉంటే గనక ఇక్కడ కొంచెం మ్యారేజ్కి సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ వీళ్ళ పార్ట్నర్ కానీ వీళ్ళు కానీ ఎప్పుడూ కూడా
తొందరగా నమ్మరు మాట అవతల వ్యక్తిని. అంటే వీళ్ళన్నా అలా ఉండొచ్చు, లేకపోతే పార్ట్నర్ అన్నా అలా ఉండొచ్చు మాట. ఒకవేళ జూపిటర్ అనేది మంచి పొజిషన్లో ఉంటే గనక వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు. వాళ్ళ రిలీజన్ని వీళ్ళు ఎక్కువగా కూడా ఫాలో అవుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ జూపిటర్ అనేది బెనిఫిక్ పొజిషన్లో ఉంటే గనక వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు. తర్వాత వాళ్ళు రిలీజియస్ యాక్టివిటీస్ని కూడా ఎక్కువగా కూడా ఫాలో అవుతూ ఉంటారన్నమాట. అలా జూపిటర్ అనేది ఎఫ్లిక్ట్ అయి ఉన్నా లేదంటే మెలఫిక్గా ఉన్నా సరే ఏదో ఒక తరచు ఇబ్బందులు మ్యారీడ్ లైఫ్లో వస్తూనే ఉండే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. అలానే వీళ్ళకి జనరల్గా కూడా ఎప్పుడూ కూడా బిజినెస్ చేయాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. వీళ్ళు పొలిటికల్ ఫీల్డ్స్లో కూడా ఎక్కువగా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే వర్క్ రిలేటెడ్ ఇష్యూస్లో వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. జూపిటర్ రాహు అనేది ఒకవేళ 8th హౌస్లో ఉంటే గనక జూపిటర్ అనేది మంచి బెనిఫిక్ పొజిషన్లో ఉంటే గనక వీళ్ళు చాలా మిస్టీరియస్గా ఉంటారు, చాలా సీక్రెటివ్గా ఉంటారు, అకల్ట్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, ఏదైనా హిడెన్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మంచి మంచి హీలర్స్, ఆస్ట్రాలజర్స్, ఏదైనా సరే డిగింగ్ డీప్ సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా వీళ్ళు చాలా మంచిగా వీళ్ళు ఆ నాలెడ్జ్ని బయటికి తీసుకురాగలరు అన్నమాట. అలానే ఒకవేళ జూపిటర్ గనక సరిగ్గా లేదనుకోండి, ఇక్కడ వీళ్ళకి సడన్గా అప్ అండ్ డౌన్స్, చాలా రకాలైన ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక రకమైన సడన్గా ఏమైనా దెబ్బలు తగ్గడం, సడన్గా ఏమైనా దెబ్బలు తగలడం, లేకపోతే ఏదైనా సడన్గా చాలా చూడండి 8th హౌస్ అంటేనే అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. అంటే ఇంజ్యూరీస్ ఏదో ఒక రకంగా రావడం అనేది ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళు ఒకవేళ జూపిటర్ మంచి పొజిషన్లో ఉంటే ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. మంచిగా ఆస్ట్రాలజీ చాలా లోతుగా కూడా వీళ్ళు చదవగలరు అన్నమాట. తర్వాత జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది 9th హౌస్లో ఉందనుకోండి, ఇక్కడ జూపిటర్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జూపిటర్ ఒకవేళ మంచి బెనిఫిక్ పొజిషన్లో ఉందనుకోండి, వీళ్ళు చాలా హయ్యర్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళయి ఉంటారన్నమాట. సొసైటీలో వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళ యొక్క నాలెడ్జ్ వల్ల ఎక్కువ పేరు ప్రతిష్టల్ని సంపాదిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రిన్సిపల్స్ మీద ఎప్పుడూ కూడా ఒక స్టాండ్ తీసుకుంటారన్నమాట. అంటే ఆ ప్రిన్సిపల్ వైపే వెళ్తారన్నమాట. వాళ్ళు ఏవైతే మోరల్స్ పెట్టుకున్నారో ఆ మోరల్స్ మీదే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పొజిషన్ అనేది ఫాదర్కి అంత మంచిది కాదు అని అంటూ ఉంటారన్నమాట. జనరల్గా వీళ్ళకి ఎప్పుడూ కూడా సక్సెస్ చాలా లేట్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు బర్త్ ఎక్కడైతే పుట్టారో ఆ సిటీ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు సంపాదన అనేది ఇంకా చాలా బాగుండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా లైఫ్లో ఈజీ మనీ ఎక్కువ రావాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళకి తొందరగా ఎక్కువ అంత కష్టపడే మనస్తత్వం అనేది ఎక్కువగా ఉండలేకపోవచ్చు అన్నమాట. వర్క్ అంతా చేస్తారు కానీ చాలా ఫాస్ట్గా అయిపోవాలి అని ఎక్కువగా కోరుకునే మెంటాలిటీ ఉండొచ్చు అన్నమాట. జనరల్గా ఇక్కడ జూపిటర్ పొజిషన్ ఏమైనా బాగాలేకపోతే మాత్రం వీళ్ళకి లైఫ్లో చాలా రకాలైన స్ట్రగుల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే హయ్యర్ అథారిటీ నుంచి కానీ వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. తర్వాత జాబ్లో కూడా ఎప్పుడూ అన్స్టేబుల్గా ఉండడం, ఎప్పుడు అన్హ్యాపీగా ఉండడం అనేది ఎక్కువగా కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత వీళ్ళు కొంచెం ఎప్పుడు ఏంటంటే వాళ్ళ మోరల్ వాల్యూస్ని ఎప్పుడు అంత ఫాలో అవ్వకపోవచ్చు అన్నమాట. ఒకవేళ జూపిటర్ అనేది మంచి పొజిషన్లో లేకపోతే అన్నమాట. వీళ్ళు జనరల్గా సొసైటీ యొక్క నామ్స్ని కూడా అంతగా ఏమీ పట్టించుకోరు అన్నమాట. వీళ్ళు జనరల్గా వాళ్ళ యొక్క రిలీజన్ని కూడా ఒక్కోసారి వేరే రిలీజన్ వైపు మారే అవకాశం ఉండొచ్చు అన్నమాట. లేదా క్వశ్చన్ చేస్తారన్నమాట, అసలు ఎందుకు నేను ఇలా ఈ రిలీజన్ని ఫాలో అవ్వాలి, ఎందుకు ఏంటి అని ఎక్కువ క్వశ్చనింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది 10th హౌస్లో ఉంటే గనక వీళ్ళు జనరల్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు కానీ
ఆ సక్సెస్ అయ్యే విధానం చాలా ఏంటంటే కొంచెం సెల్ఫిష్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా క్విక్గా సక్సెస్ రావాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు కొంచెం లేజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకి కొంచెం కరేజ్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళ కెరియర్ కూడా కొంచెం అన్స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే డిఫరెంట్ కెరియర్స్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా కూడా కెరియర్స్ని మార్చుకునే అవకాశం ఈ 10th హౌస్ జూపిటర్ రాహులో ఉంటుందన్నమాట. వీళ్ళకి జనరల్గా జూపిటర్ మంచి పొజిషన్లో ఉంటే గనక మెటీరియల్ ప్రాపర్టీస్కి కానీ లేకపోతే ఓన్ హౌస్ కానీ డబ్బుల పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అన్నమాట. ఓన్లీ కెరియర్ పరంగానే వీళ్ళకి అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. ఒకవేళ జూపిటర్ పొజిషన్ అనేది సరిగ్గా లేదనుకోండి, వీళ్ళకి కొంచెం హయ్యర్ అథారిటీ నుంచి కానీ లేకపోతే ఫాదర్ ఫిగర్స్ నుంచి కానీ రిలేషన్షిప్ అంతా బాగాలేకపోవచ్చు అన్నమాట. కెరియర్ కూడా చాలా అన్స్టేబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. ఒక్కోసారి లాస్ ఆఫ్ వెల్త్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో ఇది మొత్తం కూడా జూపిటర్ యొక్క పొజిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఇక్కడ ఏం చేయాలంటే హార్డ్ వర్క్ చేసి మిగతాదంతా కూడా దేవుడి పైన భారం పెట్టాలన్నమాట. సో ఎప్పుడు లేజీనెస్ని వదిలేయగలిగితే వీళ్ళు ఆ పర్టికులర్ ఏదైతే కెరియర్లో ఉన్నారో ఆ కెరియర్లో వాళ్ళు ఉన్నంత టైంకి వీళ్ళు జస్టిఫై చేయగలరు అన్నమాట. తర్వాత 11th హౌస్ జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది 11th హౌస్లో ఉంటే కూడా ఇది జూపిటర్ యొక్క ప్లేస్మెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒకవేళ జూపిటర్ మంచి బెనిఫిట్ పొజిషన్లో ఉందనుకోండి, సడన్గా వీళ్ళు చాలా అమౌంట్ ఆఫ్ మనీని గెయిన్ చేయగలుగుతారన్నమాట. తర్వాత మనీ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఒక్కసారి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ జూపిటర్ పొజిషన్ అనేది బాగాలేదనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఏవో ఒక అప్పులు ఉండడము, ఎప్పుడు సడన్గా ఖర్చులు రావడము, ఎప్పుడు కూడా సడన్గా లాసెస్ జరగడం, సడన్గా డబ్బులు రావడం, ఇట్లా ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉంటుందన్నమాట మనీ విషయంలో. తర్వాత వీళ్ళు అసలు అప్పులు క్లియర్ చేయడానికే చాలా ఇయర్స్ పట్టే అవకాశం ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడ జూపిటర్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలానే జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది 12th హౌస్లో ఉందనుకోండి, ఇక్కడ జూపిటర్ చాలా స్ట్రాంగ్గా ఉంటే గనక అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చాలా రిలీజియస్గా ఉండే అవకాశం ఉంటుంది, స్పిరిచువల్గా ఉండే అవకాశం ఉంటుంది, ఏదో ఒక రకమైన సెయింట్లీగా ఉంటారన్నమాట. వీళ్ళ స్పిరిచువల్ కెరియర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. జనరల్గా ఇది అంత మంచి పొజిషన్ కాదంటారన్నమాట. జూపిటర్ రాహు అనేది 12th హౌస్లో ఉంటే ఎంత వీళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నా సరే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక క్రిటిసిజంని అయితే ఎప్పుడూ కూడా ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు అన్నమాట. జూపిటర్ బాగుంటే గనక వీళ్ళు ఆశ్రమాల్లో కానీ టెంపుల్స్లో కానీ వర్క్ చేసే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అదే జూపిటర్ పొజిషన్ మెలఫిక్గా ఉన్న బ్యాడ్గా ఉందనుకోండి, వీళ్ళని అందరూ ఎప్పుడు కూడా బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా ఫూలిష్ థింగ్స్ అని ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి అంత స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్ కూడా చాలా రాంగ్ థాట్ ప్రాసెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇది అంత మంచి పొజిషన్ కాదన్నమాట. ఒకవేళ జూపిటర్ మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఈ 12th హౌస్లో జూపిటర్ రాహు కంజంక్షన్ అనేది ఎప్పుడూ కూడా అంత ఏవి మంచి రిజల్ట్స్ని ఏమీ ఇయ్యదు అన్నమాట. తర్వాత సోషల్ సర్కిల్స్ విషయంలో కూడా చాలా మటుకు ఐసోలేట్ చేస్తుంది అన్నమాట వీళ్ళని. సోషల్ సర్కిల్స్ నుంచి కూడా ఎక్కువగా వీళ్ళని క్రిటిసైజ్ చేసే అవకాశం ఉండొచ్చు అన్నమాట. సో జూపిటర్ రాహు పొజిషన్ అనేది 12th హౌస్లో నాట్ సో గుడ్ అన్నమాట. మనం జూపిటర్ రాహు కంజంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ధూమవతి అమ్మవారి గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఒక కైలాసంలో శివుడు పార్వతి కూర్చొని ఉంటారన్నమాట. పార్వతీదేవికి సడన్గా చాలా ఆకలి ఎక్కువగా వేస్తుంది అన్నమాట. అప్పుడు పార్వతీదేవి తనకి ఆహారం కావాలని శివుడిని అడుగుతారన్నమాట. శివుడు కాసేపు ఆగు అని
చెప్తారన్నమాట. మళ్ళీ అమ్మవారికి కోపం వస్తుందన్నమాట. చాలా సమయంగా అయిపోతోంది, నాకు ఇంకా ఆకలి ఎక్కువైపోతోంది అని అమ్మవారు చెప్తారన్నమాట. ఆమె ఆకలి జ్వాలలతో ఆమెను తనను తాను మర్చిపోతుంది మాట. అసలు ఆవిడ పార్వతీదేవి అని మర్చిపోతుంది మాట. ఇంకా ఆవిడ ఆకలి అసలు తట్టుకోలేకపోతుంది మాట. అప్పుడు ఏమవుతుందంటే ఎదురుగా ఉన్న ఈశ్వరుణ్ణి ఆవిడ మింగేస్తుంది మాట. అప్పుడు ఏమవుతుంది, శివుడు అంటే ఎవరు, లోకేశ్వరుడు మాట. ఆమె కడుపులోకి వెళ్ళంగానే ఆమె గొంతులో నుంచి హలాహలం వల్ల అమ్మవారి శరీరం అంతా విపరీతంగా నల్లని పొగలు రావడం మొదలవుతాయి అన్నమాట. ఆమె రూపం పూర్తిగా కూడా మారిపోతుంది అన్నమాట. సో బయటికి వచ్చిన ఈశ్వరుడు ఏమంటారంటే, నీ దేహం నుండి పొగలు వచ్చాయి కాబట్టి ఇక నుండి నీ పేరు ధూమవతి అని అంటారన్నమాట. సో ఈ కథ చాలా వినటానికి విచిత్రంగా ఉన్నా కూడా దీని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, ఆమె ఆ ఆకలిని నియంత్రించలేక పోయింది మాట. సో ఆమె అంటే ఎవరిక్కడ, పార్వతీదేవి మాట. ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైనా సరే రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు ఈ అమ్మవారు ఆ అడ్డంకులన్నిటినీ తొలగించి నిజమైన సత్యాన్ని మన ద్వారా ఆవిడ మంచి పని చేయించే శక్తిని ఆవిడ ఇస్తారన్నమాట. అలానే ఇంకొక స్టోరీ ఉంది అన్నమాట. దీనిలో మనం మా చిన్నమస్త, ఈవిడ కూడా పార్వతీదేవికి సంబంధించిన అవతారం అన్నమాట. సో పురాణాల ప్రకారం ఏమవుతుందంటే, ఒకసారి పార్వతీదేవి తన చెలికత్తెలు జయ విజయాలతో కలిసి మందాకిని నదిలో స్నానం చేయడానికి వెళ్తారన్నమాట. అప్పుడు అక్కడ స్నానం చేస్తూ ఉండంగా స్నానం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ జయ విజయాలకు విపరీతమైన ఆకలి స్టార్ట్ అవుతుందన్నమాట. సో వారు అమ్మవారిని ఆహారం అడుగుతారన్నమాట. అమ్మవారు ఏం చేస్తారు, కొద్దిసేపు ఆగండి అని చెప్తారన్నమాట. కానీ వాళ్ళు ఆకలికి తట్టుకోలేక మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారన్నమాట. అప్పుడు అమ్మవారు వాళ్ళ ఆకలి తీర్చడానికి అమ్మవారు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తారన్నమాట. ఆ రూపమే చిన్మస్త అన్నమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే త్యాగం అన్నమాట. అంటే ఇతరుల ఆకలి తీర్చడానికి తనను తాను త్యాగం చేసుకోవడం అన్నమాట. అంటే అహంకారం అనేది ఉండకుండా చూసుకోవడం అన్నమాట. సో ఇది లైఫ్ అండ్ డెత్ రీబర్త్ సంబంధించిన చక్రంలో ఉండడం అన్నమాట. అంటే ఏంటి, ఎప్పుడూ కూడా వాళ్ళ ఈగోని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ రెండు స్టోరీస్లో మనం చూసుకుంటే గనక ఈ దేవతల్ని పూజించినట్టయితే గనక వీళ్ళిద్దరూ కూడా రాహు కేతువుల్ని చాలా కంట్రోల్డ్గా ఉంచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీళ్ళని పూజించడం వల్ల రాహు కేతువులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. దీనివల్ల మనకేంటంటే ఏదన్నా ఆబ్స్టకిల్స్ వచ్చినా, ఏదన్నా కోర్టు కేసులున్నా, లేకపోతే ఏమైనా స్ట్రెస్ ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అని అంటారన్నమాట. అలానే ఒకవేళ ఇవి చేయలేకపోతే విష్ణు సహస్రనామం లేకపోతే శివుడికి అభిషేకం లాంటివి చేయడం ద్వారా ఏదైతే కర్మాస్ ఉంటాయో వాటిని అవి క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఈ పూజల ద్వారా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో కూడా ఈ జూపిటర్ రాహు కంజంక్షన్ ఉన్నప్పుడు గురువుల్ని, టీచర్స్ని లేకపోతే పెద్దవాళ్ళని చాలా గౌరవించాలి అన్నమాట. ఒకవేళ మీకు వాళ్ళు చెప్పింది నచ్చినా నచ్చకపోయినా వాళ్ళని ఖచ్చితంగా కూడా గౌరవించాలి అన్నమాట. అలానే ఏదో ఒక గురువుని ఖచ్చితంగా కూడా పూజించడం చాలా మంచిదన్నమాట. అంటే ఇప్పుడు గురువులు అంటే ఎవరి క్యాస్ట్ తగ్గట్టు వాళ్ళు వాళ్ళ గురువుని ఎంచుకుంటూ ఉంటారన్నమాట. సో వాళ్ళు మీకు నచ్చిన ఏదైతే గురువు అనుకున్నారో వాళ్ళని పూజించడం చాలా మంచిదన్నమాట. అంటే సాయిబాబానో లేకపోతే రాఘవేంద్ర స్వామి, ఇవి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ గురువుని రెస్పెక్ట్ ఇవ్వడం అన్నమాట. అది ఇవ్వగలిగితే జూపిటర్ చాలా మటుకు ప్లీజ్ అవుతుంది అని అంటారన్నమాట.
ఈ గురు చండాల్ యోగాని ఫస్ట్ చూసేటప్పుడు ఎప్పుడూ కూడా జూపిటర్ యొక్క ప్లేస్మెంట్ని, రాహు యొక్క ప్లేస్మెంట్ని జాగ్రత్తగా స్టడీ చేయాలన్నమాట. అసలు ఆ రెండిట్లో ఏది ఎక్కువ పవర్ఫుల్గా ఉందో మనం చెక్ చేయాలన్నమాట. వాటి డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటి సైన్ యొక్క వాటి యొక్క ఏ హౌస్లో ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత వీటిని ఏదైనా ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఆస్పెక్ట్ చేస్తున్నాయా, ఏమైనా కంజంక్ట్ అయి ఉన్నాయా, ఇవి కూడా మనం చెక్ చేయాలన్నమాట. ఒకవేళ జూపిటర్ రాహు కంజంక్షన్కి గనక వీనస్ ఏదైనా ఆస్పెక్ట్ అయి ఉన్నా, లేకపోతే వీనస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, లేదా సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, లేదా జూపిటర్ రాహుతో పాటు వీనస్ కానీ సాటర్న్ కానీ ఉన్నా కూడా ఇది బ్యాడ్ కాంబినేషన్ అని అంటూ ఉంటారన్నమాట. సో ఇదండి మొత్తానికి జూపిటర్ రాహు యొక్క గురు చండాల యోగా గురించి విశేషాలు. ఇది కేవలం ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఛానల్ అండి. దయచేసి ఈ ఛానల్ అయినా విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.